నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో దీక్షా దివస్ లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆమర నిరాహార దీక్షతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిధులు నీళ్లకు కొదవ లేకుండా ఉండే, ఉచిత కరెంట్, బీడీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, రైతు బంధు, రైతు భరోసా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, బతుకమ్మ చీరలు ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇస్తా అన్న రైతు బంధు, 2 లక్షల రుణమాఫీ ఏది కూడా నెరవేరలేదని విమర్శించారు. డిసెంబర్ 9, 2009 సంవత్సరం నాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజు. ఆ రోజు డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజు. డిసెంబర్ 9 తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజుగా ఇవాళ తెలంగాణ సమాజం భావిస్తా ఉన్నది. ఎవరు ఊహించినటువంటి తెలంగాణని, అడిగోసపడుతున్నటువంటి తెలంగాణని, గుక్కడి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ, సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ రైతాంగం, అరకొర కరెంటుతో పంటలు ఎండిపోయి దీన స్థితికి చేరుకున్నటువంటి తెలంగాణ రైతాంగం, ఉద్యోగాలు దొరకక, ఉపాధి లభించక యువకులు అడుగుల బాట పట్టినటువంటి తెలంగాణ, ఆ తెలంగాణకు విముక్తి కలిగించడానికి కేసీఆర్ గారు 15 సంవత్సరాల నిరంతర పోరాటం, మడుపు తిప్పటని పోరాటం, వెనుకకు అడుగులేనటువంటి పోరాటం, తెలంగాణ సమాజం యావత్తుని కదిలించి తెలంగాణ సమాజాన్ని ఒకటిగా చేసి నా తెలంగాణ నాకు ఇయ్యు, లేకపోతే మీ రాజకీయ పార్టీల భవిష్యత్తు లేదు అని గిరిగీసి కొట్లాడిన సందర్భం. మరి అటువంటి పోరాట పటిమ చివరికి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా తెలంగాణకు ఒప్పుకొని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2004వ సంవత్సరంలో తెలంగాణ ఇస్తామని ఒప్పుకొని 2009వ సంవత్సరం దానికి సాగదీసి, ఆ సందర్భంలో ఇక నేను చావుకైనా సిద్ధమే గాని తెలంగాణ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని కేసీఆర్ గారు నిరాహార దీక్ష పట్టి 11 రోజుల పాటు చావు నోట్లో తలబెట్టి, ఆ సందర్భంలో తెలంగాణ యావత్తు ఒకటై తెలంగాణ అగ్నిగుండం అవుతుందేమో తెలంగాణ ఇవ్వకపోతే అన్న సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 9 నాడు అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది. 2004లో మాటిచ్చి 5 సంవత్సరాల తర్వాత ప్రకటన చేసింది ఇస్తామని. మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకొని, ఆంధ్ర వాళ్ళ ఒత్తిడితోటి వెనక్కి తీసుకొని ఇప్పుడు మేము ఇయ్యము అని చెప్తే ఎందరో మంది యువకులు పాపం తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ప్రాణాలు త్యాగాలు చేసుకున్నారు. తెలంగాణ రావేమో, ఇచ్చిన తెలంగాణ వెనక్కిపోతున్నది, మాట తప్పుతున్నది సోనియా గాంధీ, మాట తప్పుతున్నది కాంగ్రెస్ పార్టీ అనే బాధతో వందల మంది యువకులు చనిపోయినారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసినారు. చివరికి 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వారు, తెలంగాణ మేమిచ్చిన